ఉద్యమంలో రాటుదేలిన గులాబీ సైన్యంలో నైరాశ్యం అలుముకుంది. అధికారం కోల్పోవడంతో వారి ధైర్యం సనగిలింది. ఒక్కొక్కరుగా కారు దిగి అధికార కాంగ్రెస్ బీజేపీల కండువాలు కప్పుకోవడానికి శ్రేణులకు నాయకత్వం వహించేవారు లేక డేలా పడిపోతున్న దుస్థితి నెలకొంటుంది. ఇప్పటికే ముఖ్య నాయకులు చేజారిపోగా వారి బాటలోనే మరికొందరు నాయకులు నడుస్తున్నారు. ఇటీవల సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర అసంతృప్తితో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి హస్తం పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్కు చెందిన నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం పక్కచూపులు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. 8 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఘోర ఓటమిపాలయ్యారు. ఆసిఫాబాద్, బోధ్ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు కోవలక్ష్మి, అనిల్ జాదవ్ గెలుపొంది పరువును నిలబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోగా గతంలో కంటే అధిక సీట్లు కైవసం చేసుకుని బీజేపీ తన పట్టును నిలుపుకుంది. ఇక ఉమ్మడి జిల్లా నుంచి ఆ పార్టీకి చెందిన 4 అభ్యర్థులు గెలుపొందడంతో ఈ ప్రాంతంలో బీజేపీ మరింత బలపడింది. అయితే ఘోర పరాభవంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు ఇప్పుడు బేటలు వారుతున్నాయి. ఒక్కొక్కరుగా ముఖ్య నాయకులతో పాటు వారి అనుచరులు, కార్యకర్తలు కారు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కేంద్ర పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయంగా భవిష్యత్తు ఉండాలంటే ప్రస్తుత తరుణంలో పార్టీ మారక తప్పదనే నిర్ణయానికి వారు వచ్చి కండువాలు మార్చుతున్నారు. దీంతో క్యాడర్ అంతా చిన్నాభిన్నమై నైరాశ్యంలోకి కూరుకుపోయింది. ప్రతిపక్ష హోదాను పోషిస్తూ సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మించే ముఖ్య నేతలే ధైర్యాన్ని కోల్పోవడం, వారి నిరాశ నిస్పృహకు లోను కావడంతో క్రింది స్థాయి క్యాడర్ అంతా బలహీనపడిపోయింది. ఇక ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గాల వారీగా ఇటీవల ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కానీ ఆశించిన స్థాయిలో నాయకులు, కార్యకర్తలు రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమం చేపట్టిన సందర్భంలో వేలాదిగా తరలివచ్చే కేడర్ ఇప్పుడు రాకపోవడంతో శ్రేణులు అభద్రతాభావానికి గురిచేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోగా ఎంతోమంది ఉంటారో, ఎంతమంది పోతారో చెప్పలేని పరిస్థితి ఉంది.